నరేష్ నరేష్ చెప్పు సుజీ అత్తన్నా. ఆ మాటలకైతే తక్కువ లేదు. సుజ్జి ఆలుబజ్జి అనుకుంటా. ఏమైంది సుజీ గంత గరం ఉన్నావు? అంతే కసగా పడత్తి. నీకు తెలియదా ఇంట్లో ఏమైతుందో? ఏమైతుంది మళ్ళీ? ఏమైంది నీకు? మా అమ్మకి ఏమైనా లొల్లైందా? ఏం రోగం నీకేమైనా పిసలేసిందా? ఒకటి మాట్లాడితే ఒకటి అంటున్నావు. ఏం కాలే, మీ ముసలయ్య ముసలమ్మ ఇద్దరు గోవా పోతున్నారంట కదా. ఏం పనులు పాడైనాయి వాళ్ళకి. ఒకటే తిరుగుడే తయారయ్యారు, తిరుగుడికి ఎగబడ్డారు. అవునా అని ఎవరన్నారు నీతోని? నాతో ఎవరంటాడు? నువ్వు చెప్తావా వాళ్ళు చెప్తారా? వాళ్ళు మాట్లాడుకోగా ఇన్నా కానీ మనం ఏమైనా పోయేది ఉందా ఎటన్నా లేదా? ఆగో ఏందేందో ఊత్తు అన్న వాళ్ళ సుజాత. ఏమే ఒకటే గుసగుస పెడతాను. ఏం పుట్టింది? ఏమో సాటింపు చేస్తాను. ఆగో ఈ బొడ్డి అచ్చనే వచ్చింది కదా, ప్లాన్ అంతా నాశనం పట్టిస్తుంది. దీని కొళ్ళన్నీ షోలో ఉన్నట్టుండే పాడుగాను. ఏం లేదు అత్తమ్మ, నేనేం సాటింపు చేస్తాను అత్తమ్మ. ఏం కూర వండాలి అని నరేష్ని అడుగుతా నాకు అనుకుంటున్నా. ఒకసారి అరుచుకుంటే కూర వండొచ్చని. నీకేమైనా భయం ఉందా పాడుందా అని మమ్మల్ని అడగాలి కానీ గట్లని మొగని అడుక్కుంటావు. అత్తని మామని భయం ఉంటే మమ్మల్ని అడుగుతావు వచ్చి కానీ. నీ రుసరుసల మనవాడగానే. అయ్యో అత్తమ్మ చెప్పుర్రి, ఏమండాలి నేను ఇయ్యాలా? అబ్బా ఏం యాక్టింగ్ చేస్తానవి. నీ భయం బాడుగాను, నీ భయం అంగట్ల పోను. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. నీ అసటుగా ఉన్నట్టుంది కానీ సుజాత. నువ్వు ఆ గుడ్డు కూడా ఆమెట్ వేసుకొని తింటవే, అసలు తగడ ముఖం దానివి. ఎట్లున్నావు చూడు, గుమ్మడికాయ చీర కట్టినట్టు. ఏం లేదు అత్తమ్మ, చేస్తా. నీకేం కావాలి చెప్పురి. గుడ్డు పులుసు ఏమని రాత్రే కదా నేను చెప్పిన సుజాత. శివనకి ఎక్కించుకుంటలేవు, మొత్తం షోలలో చెట్లు మొలిసినట్టే మాట్లాడతాను. సరే అత్తమ్మ చేస్తా. సుషిరావుల్లా గుడ్డు అనగా గుడ్డు పులుసు చెప్తుంది. దీనికి కౌసు లేని ముద్ద దిగదు మరి.